తండ్రి ఎందుకయ్యా నా చెయ్యి విడిచావు అంటాడు. తండ్రి పట్టుకొని ఉన్నంత వరకు యేసుక్రీస్తు వారికి ఏ దిగులు లేదు, విచారం లేదు. కొట్టుకో అన్నా కూడా శరీరాన్ని ఇచ్చాడు. కానీ ఆయన ఎప్పుడు పట్టుకొని ఉంటే ఈ కుమారుడు మరణానికి కుదరదు, సావడం కుదరదు. ఎందుకంటే దేవుడి చేతిలో ఉంటే ఎవడికి మరణం అనేది ఉండదు. అందుకనే ఆయన ఒక సమయంలో చెయ్యి వదిలిపెడతాడు. యేసుక్రీస్తు వారి చెయ్యి వదిలిపెడితే అప్పుడు ఇక ఆయన బాధ ఎంటుంటుందో తెలుసా? యేసుక్రీస్తు వారి బాధ ఇంకా వర్ణతీతం. మరి అంతకుముందు ఎందుకు బాధపడలేదా అంటే ఆయన చేయి పట్టుకొని ఉన్నాడు. నా తండ్రి చేతిలో ఉన్నప్పుడు ఇంకేం భయం, మా నాన్న ఉన్నాడు కదా అని. తండ్రి చేతిలో ఉన్నప్పుడు పిల్లగాడికి ఏం భయం? అలాగా దేవుడు యేసుక్రీస్తు వారిని పట్టుకొని ఉన్నంతసేపు ఆయనకు భయం లేదు. కాబట్టి ఆయన మరణం పోయే ముందు అంటున్న మాట ఏలోయి ఏలోయి లామా సబక్త అంటే నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచేవయ్యా అని చెప్పి సిలువలో దేవునితోటి యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట.